హాయ్ అందరికీ! ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా కుండ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం ఎప్పుడూ చేసుకునే బిర్యానీ కంటే కుండలో చేస్తే బిర్యానీ కాస్త ఎర్తీ ఫ్లేవర్ ఉంటది కదా! అందుకనే ఇది చాలా మందికి ఫేవరెట్. ఈ వీడియోలో ఆ రెసిపీ చూద్దాం. ముందు చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. దానికి కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్ట్, షాజీరా, లవంగాలు, చెక్క, ఇలాచీ, ఒక హాఫ్ లెమన్, కొంచెం సేఫ్రన్, క్లీన్ చేసి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఫ్రై చేసిన ఆనియన్స్, నెయ్యి, పెద్ద పీసెస్గా కట్ చేసుకున్న హాఫ్ కేజీ చికెన్, ఉప్పు, కారం. బాగా ఉప్పు పసుపు వేసి కడిగిన చికెన్లోకి ఇందాక మనం తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, సాఫ్రాన్, ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి దాంతోపాటు పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కాస్త నెయ్యి, ఒక 2 స్పూన్స్ నెయ్యి, ఉప్పు కారం వేసి బాగా కలిపి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. అది అలా మ్యారినేట్ అవుతుండగా ఈలోపు రైస్ చేసేసుకుందాం. ఒక బౌల్లో 3 to 4 లీటర్స్ వాటర్ వేసి లవంగాలు, ఇలాచీ, నల్ల ఇలాచీ, చెక్క, జాజికాయ, మరాఠీ మొగ్గ, స్టార్ అనీస్, స్టోన్ ఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. అందులోనే 2 బిర్యానీ ఆకులు, పొడుగ్గా స్లిట్ చేసుకున్న పచ్చిమిర్చి, వాటితో పాటు కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటే రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. 1 స్పూన్ గీ, కొంచెం ఉప్పగా ఉండేలాగా సాల్ట్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు వాష్ చేసిన 2 కప్స్ బాస్మతి రైస్ అందులో వేసి ఆల్మోస్ట్ కుక్ అయింది అన్నప్పుడు తీసి స్ట్రైనర్లో వేసుకుని వాటర్ సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ అయిపోయింది, చికెన్ మ్యారినేషన్ కూడా అయిపోయింది. బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. మట్టి కుండలో ఉండేటప్పుడు పగిలిపోతుందేమో అని భయం ఉంటుంది. కుండలో ఏదో ఒక రకమైన మాయిశ్చర్ ఉంటే కుండ పగలకుండా ఉంటుంది. ఇప్పుడుకి ఎలాగో మనకి చికెన్లోంచి వాటర్ వస్తుంది కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. కానీ చికెన్ మాడిపోకుండా ఉండాలి అనేసి అంటే కుండ మొత్తం ఇలా నెయ్యితో కోట్ చేసుకోవాలి. నెయ్యి బాగా రాసిన కుండలో మ్యారినేట్ చేసిన చికెన్ పీస్ బై పీస్ కింద ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఒక లేయర్ లాగా వేసుకుంటే ఏమవుతుందంటే ఈవెన్గా హీట్ తగిలి లోపల వరకు చికెన్ బాగా కుక్ అవుతుంది. ఆ మిగిలిన మ్యారినేట్ గ్రేవీ కూడా అలాగే చికెన్ మీద అడ్జస్ట్ చేసేస్తున్నాను. దాని మీదే కాస్త ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఆల్రెడీ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా ఒక లేయర్ లాగా వేసుకుందాం. రైస్ మీద మళ్ళీ కొంచెం గీలో రోస్ట్ చేసుకున్న జీడిపప్పులు, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఇంకొక 2 స్పూన్స్ నెయ్యి, వీటితో పాటు రైస్ స్ట్రెయిన్ చేసేసిన తర్వాత ఉన్న వాటర్ కూడా ఒక హాఫ్ కప్ వేయండి. ఇప్పుడు కుండ మొత్తాన్ని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసేస్తే గాలి వెళ్ళకోకుండా మంచిగా దమ్ అవుతుంది. దాని మీద మళ్ళీ బరువుగా ఉన్న మూత పెట్టి సిమ్లో ఒక 15-20 మినిట్స్ కుక్ చేయాలి. టైం అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి 10 మినిట్స్ అలా వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత ఫాయిల్ ఓపెన్ చేస్తే గుమగుమలాడే కుండ బిర్యానీ రెడీ. మేము కుండలో రైస్ ఐటెం చేయటం ఇదే ఫస్ట్ టైం. ఎలా వస్తుందో అని కంగారు పడ్డాం, కానీ పర్ఫెక్ట్గా వచ్చింది. రైస్ పొడి పొడిగా ఉంది, పీస్ కూడా బాగా ఉడికింది, టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. Thanks for watching.